ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. ఎక్కడ రాయబడి ఉంది అన్నాడు యేసుప్రభువారు? రాజ్యాంగంలో రాయబడి ఉంది. మీరు పుట్టినరోజు చేయాలా? అది రాజ్యాంగంలో రాయబడి ఉంటే చేయండి. మీరు ఏదన్నా పండుగ పాటించాలా? అది రాజ్యాంగంలో రాయబడి ఉంటే చేయండి. యేసుప్రభువారు అదే అన్నారు, ఇలా రాయబడి ఉంది కదా అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ వదలవాడు ఇంకేమన్నాడు చూడండి. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు. యేసుప్రభువారి సమాధానం ఎలా ఉంది? ఫస్ట్ టైము ఇలా రాయబడి ఉంది, ఇలానే చేయాలి అన్నాడు. అందుకని అపవాది కూడా ఏమంటున్నాడు? ఇలా కూడా రాయబడి ఉందిగా అంటున్నాడు. సో మనతో మాట్లాడేవాళ్ళు, వాదించేవాళ్ళు కూడా ఇలానే చెప్తారు, ఇది ఇక్కడ ఎందుకు రాయబడి ఉందిగా, ఇలా రాయబడి ఉందిగా అంటారు. చాలామంది వాక్యాలు చదవటంలో మిస్అండర్స్టాండింగ్ అయిపోయి సందర్భాన్ని మర్చిపోయి వాక్యాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ అపవాది కూడా అలానే అప్లై చేశాడు. దానికి సమాధానంగా యేసుప్రభువారు ఏం చెప్పాడు? అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సందర్భం మార్చి చెప్పకూడదు. ఓ అపవాది, ఓ శోధకుడా, ఇలా రాయబడి ఉందని యేసుప్రభువారు మరి యొక్క వాక్యాన్ని చూపించాడు. వాడు ఇంకొకసారి ప్రయత్నిస్తాడు చూడండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో ఇలా అంటున్నాడు, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. రాజ్యాంగంలో ఎలా ఉంది? అపవాది కేవలం తండ్రి అయిన దేవునికే మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అపవాది అడుగుతుందనమాట, నన్ను సేవించమని యేసుప్రభువారిని. అందుకు ప్రభువారు ఏమంటున్నారు? నేను నిన్ను సేవించకూడదు, రాజ్యాంగంలో అలా రాయబడలేదు. విన్నారా? ఎవరైనా ఏదైనా చెయ్యమని బయట వాళ్ళు అనుచరులు అడిగితే ఏం చెప్పాలి? రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఏం రాయబడి ఉంది? మరియు సందర్భాన్ని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో వాక్యాలు చూపిస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో వాక్యాలు చూపిస్తే మళ్ళీ అది కూడా నమ్మకూడదు. యేసుప్రభువారి లాగా చూపించాలి, ఇది ఇలా ఉన్నది అని. సో మీరు, నేను అందరము దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఎందుకు ఫాలో అవ్వాలి? వేరే దాన్ని ఎందుకు ఫాలో అవ్వకూడదు? మేము ఆ రాజ్య పౌరులము, యేసుప్రభువారి లాగా రాజ్యాంగంలో రాయబడి ఉన్నది అని చెప్పాలి.